అరే ఏందే మిల్కీ, నేను మంచి ఐస్ పట్టుకురమ్మంటే గిది పట్టుకొచ్చినా మెత్త మెత్తది. ఎప్పుడు ఇట్లనే వేస్తావు నువ్వు? అరే ఆంటీ ఇప్పుడే పెట్టిందంట నేను ఫ్రిడ్జ్లా. ఇబ్బంది అయిపోయింది. అరే జాహ్నవి, నీ దగ్గర పైసలు ఉంటే పోయి కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకుందామే. ఊకే పెప్సీలు ఏం తింటాం? అబ్బా ఎంతసేపు నా మీదే పడుతుంది మీరైతే. ఎప్పుడు నా దగ్గరికి తీసుకొని అన్ని తింటారు, కానీ ఒక్కసారి నేను మీతో ఖర్చు పెట్టి రాయే మీ పైసలు ఎప్పుడన్నా అన్ని నాయే ఖర్చు పెడతారు. అరే జాహ్నవి, నువ్వు రిచ్చే. ఇగో నీ మనసు ఇంత పెద్దగా ఉంటుంది, నీ మనసు విశాలమే. అరే మిల్కీ ఏమంటావే? అరే అవునే, జానవి మనసు నిశాలం అందరికి ఇప్పిస్తుంది. గుడ్ గర్ల్ ఆమె. అమ్ముకున్నా చీకట్లోనా ఇప్పిస్తున్నాడు. మా మమ్మీ దగ్గర పైసలు అడుగుతున్నాడు. పోరానికి బట్టలే లేవు, ఒక షర్ట్ అన్న కుడతా. ఏం పోరాడు, మొత్తం బట్టలు లేకుంటున్నాడు. ఒక షెడ్డి లేదు, ఏం లేదు. గిట్లనా ఏం చేస్తున్నావు అమ్మమ్మ? ఏందే, ఇక బొమ్మను కొనుక్కొస్తారు, అలా వారేస్తారు. బట్టలు ఉండే ఏముండే, గిట్నే ఉంటా అదే బొమ్మకు. అరే అమ్మమ్మ, దస్ బేబీ టాయ్ అమ్మమ్మ, దానికి బట్టలు ఉన్నాయి. మీరు వేసుకున్నారు కానీ బట్టలు అనుకోండి. పోరాడు భారీ వత్తలో అన్న పెడతారు. ఏందే నవ్వుతారు? పోరానికి బట్టలు లేవేం లేవంటే. అరే అమ్మమ్మ, నేను నా పాత బట్టలు ఇస్తా, ఆ బొమ్మకి ఫస్ట్ నాకు 50 రూపాయలు ఇవ్వు. అరే జాహ్నవి, ఒక్క ఐస్ క్రీమ్ 20 ఉంటుంది. అంజలి గిట్ వచ్చింది, 80 రూపీస్ అరువు. సరే 50 వద్దు కానీ 80 ఇవ్వు. 80 రూపాయలా? మీ తాత సంపాదించి పెట్టిండు ఈడ గడ్డ, కరుగుతలేదని చూస్తున్నా. మొన్ననే పింఛన్ డబ్బులన్నీ తీసుకొని నూడిల్స్ బిడిల్స్ కొనుక్కొచ్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వన్నట 80 రూపాయలు. అయ్యో అమ్మమ్మ, నువ్వు మా ఫ్రెండ్స్ ముంగట ఇద్దరు దిగకమ్మమ్మ. ఫాస్ట్గా నాకు 80 రూపాయలు ఇవ్వు, మేము ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి. ఏందే ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ ముందట నా ఇజ్జత్ దియకొని అంటావు? ఎడికే తెచ్చి అన్నే నీ ఫ్రెండ్స్ ఎంతసేపు నీ చుట్టూ దొరుకుంటూనే ఉంటారు. ఫ్రెండ్స్ పెట్టినంతసేపు ఉంటారు, పెట్టన్నాడు తను వెళ్ళిపోతారు. సేపు ఫ్రెండ్స్ అంటారు. పిల్లలు మీకేం పని లేదు, ఎంతసేపు దాంతో దొరుకుతారు. నడవలి బాగున్నారు అమ్మమ్మ అని చెప్తారు. అరే నువ్వు 80 రూపాయలు ఇవ్వు ఫస్ట్ నాకు. గడ్డ సంపాదించి పెట్టండి, మీ తాత కరుగుతలేదు. ఏంది మీ అమ్మమ్మ మమ్మల్ని తిడుతుంది? ఏందే దాన్ని తిడుతుంది దీన్ని తిడుతురు అని అంటున్నావు? పొర్రి మీరు అందరు తెచ్చి దానికి పీరి, మీరు దీని పొర్రి పీరే మీరు పీరి. ఇప్పిస్తాం, మా ఫ్రెండ్ కానీ ఎక్కువ కాదు. మీ అమ్మమ్మ మస్తు ఓవరాక్షన్ చేస్తుంది. చెప్పు మీ అమ్మమ్మకి మా దగ్గరకు రావద్దని. ఇప్పిస్తామే నీకు, మాకు మీకన్నా ఎక్కువనా ఏమన్నా? అరే మీరేనా నా ఫ్రెండ్స్ అంటే? ఇప్పుడు మనం అందరం బెస్ట్ ఫ్రెండ్స్. పోరలు మా పోరలు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు పోరలు. అరే రాయి తిందాం. అరే మీ అమ్మమ్మ మమ్మల్ని మస్తు మాట్లాడినదే, మీ అమ్మమ్మ ముందు చూపించుకుంటా తింటాం ఇప్పుడు. నాడు. అరే ఐస్ క్రీమ్ చూసినావా? ఐస్ క్రీమ్ చూసినావా? ఎప్పుడైనా చూసినావా? ఎప్పుడైనా తిన్నావా? మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇప్పించరా ఐస్ క్రీమ్? నేను మా ఫ్రెండ్ కోసం ఇప్పించిన ఐస్ క్రీమ్. సరేలే బాగానే ఇప్పించినవి. అరే రావే, మనం చేసేప్పుడు ఫ్రిడ్జ్ పెట్టుకుందాం, చల్ల తింటాం. మొన్న పెంచిన పైసలు ఎత్తుకపోయి నూడిల్స్ కొనుక్కొచ్చుకొని తిన్నారు. ఇయ్యాల చూడు, ఇయ్యాల మీ ఐస్ క్రీమ్ మీరు తింటారేమో, నేను ఆయనతో తినేసి పెడతా. నేను తాడిచ్చిర్రు, మీ ఫ్రెండ్కి తెచ్చిన 6 మొత్తం తినేసి పెడతా. జరాగురి అబ్బా కవర్ తెచ్చి పెడతా. రెండు ఐస్ క్రీమ్లు తినేస్తా. ఇక మంచిగా దొరికినాయి. మీరు ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోరి. అమ్మా నా పెన్షన్ పైసలు తీసుకుపోయి మీరు నూడిల్స్ కొనుక్కొచ్చుకొని తింటారు. ఇప్పుడు నేను తిని పెడతా చూడూరి మంచిగా. తిన్ను అది ఆయనతో తినేస్తున్నా.
అవును అందుకేనేమో ఆ పిల్లలు ఐస్ క్రీమ్ అని అంటారు. మంచిగా ఉంది ఐస్ క్రీమ్. అది కూడా తిందాం ఐస్ క్రీమ్. అరే మేమే ఏమో ముసలి ఎక్కడ పోయిందో ఏమో. మన ఐస్ క్రీమ్ ఇదే. అయ్యా ఐస్ క్రీమ్ అరే ఇలా చూద్దాం ఆగే. అరే ఈడ పెట్టినవే హనీ నువ్వు. ఇప్పుడు చూడు మన ఐస్ క్రీమ్ అయింది 80 రూపీస్ వేస్ట్. అరే ఈడ పెట్టినా నేను. ఇల్లు మొత్తం ఎత్తుకోరి. అరే ఫ్రిడ్జ్ లో పెడితే ఇల్లు మొత్తం బయట ఉంటది. అరే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎట్లా దొరుకుతుంది? ఇల్లు మొత్తం వెతుకుతాం, దొరుకుతుందేమో. అరే పిచ్చిదానా, ఇల్లు మొత్తం వెతుకుతే మనకేం దొరుకుతుంది? ఎట్లయినా మన నలుగురం బయటనే ఉన్నాం. ఐస్ క్రీమ్ ఎవరు తీసుకుంటారు? నాకు తెలిసి మీ అమ్మమ్మనే తీసుకున్నట్టుంది ఐస్ క్రీము. అరే అవునే, నువ్వు చెప్పి నిజమే. మా అమ్మమ్మ ఈ కోతి పని చేసిన వేస్తున్నాడు. బెడ్రూమ్ నుండి ముస్తున్నాడు. ఏంది గుండె అంతా గట్టి అవుతుంది. ఐస్ క్రీమ్ తినగానే సర్దై పాడైంది. చెక్ చేయరు, రూమ్ మొత్తం చెక్ చేయరు. ఏందే బెడ్రూమ్లోకి వచ్చారు? అపరాణం తీసుకో బయటకు వెళ్ళా. పోతాం రండి చూద్దామండి. ఏం చేసినావు ఈడ నువ్వు? ఏం చేస్తున్నా అని అంటున్నావేమే? కూర్చున్నా ఈడ. సర్ది పాడగాని ఇప్పుడే సర్దై పాడైంది. ఆహా ఇదేంది ఇది? ఏంటిదే అది? ఇదా మేము దాచిపెట్టుకున్న ఐస్ క్రీమ్ నీ మూతికి అంతా అంటింది. ఏంటిదే? బా దొరికిపోయినరా. అమ్మమ్మ మేము దాచిపెట్టుకున్న ఐస్ క్రీమ్ ఎందుకమ్మమ్మ దొంగలా తిన్నావు? నేను దొంగతనం చేసినాను. మొన్న నేను పింఛన్ పైసలు తెచ్చుకొని నేను పెట్టుకుంటే మీరు దొంగల లెక్క తెచ్చుకొని నూడిల్స్ తెచ్చుకొని తిన్నారు. ఇప్పుడు నేను కూడా దొంగతనం చేస్తా. చేసినవి ఆల్రెడీ నువ్వు చేసిన దొంగతనము. ఐస్ క్రీమ్ తింటే ఇప్పుడే నాకు సరిదైంది. మీరు ఎట్లా తింటారో ఏమోనే, రోజు తింటారు. ఏందే ఏం చేపలు పెడతారు? చేపలు పెడతారు. ఉండాలి 1 ఇయర్ మొత్తం ఉండాలి. 1 ఇయర్ కాదే, లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ ఉండాలి. ఉండాలి. నా శాపం నీకు ఎప్పుడు తలగదు పరి. అరే జాహ్నవి, నాతో అయితే లేదు. మీ అమ్మమ్మ మీద ఎట్లయినా సరే రివెంజ్ తీసుకోవాలి. మనం ఎట్లయినా సరే రివెంజ్ తీసుకోవాలి మా అమ్మమ్మ మీద. ఎట్లనే ఇప్పుడు ఎట్లా? మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ దొంగతనం చేసి ఉంటుందా? అరే మా అమ్మమ్మకి సర్దైంది కానీ ఆవిడ రమ్మని వేడి నీళ్ళు తీసుకొని దుప్పటేసి అమ్మమ్మ మొత్తం మళ్ళీ ముంచుదామే. అరే మీ అమ్మమ్మ ఒప్పుకుంటుందా? అరే నేను తీసుకొస్తాను. ఎందుకే మీరు టెన్షన్ ఆడుతారు? దానివల్ల మొహం మొత్తం టమాటాలాగా ఉండాలి. నడురి అమ్మమ్మ, నీకు సర్దైంది కదా అమ్మమ్మ, దామమ్మ ఆవిరి పడతాం. ఏందే? అబ్బో నిన్ను నమ్మనే, నువ్వు ఏదో చేసి వచ్చినావు ప్లానింగ్. అమ్మమ్మ ఎందుకమ్మమ్మ అట్లా చేస్తావు? నీకు సర్దైంది దామమ్మ ఆవిరి పడతా. కానీ ఆవిరి పడితే ఏమవుతుంది? నడువురే, నాకు కూడా ముక్కు మొత్తము దమ్మెళ్ళకుంటా అవుతుంది. నువ్వు బొంత తీసుకొని రాదే, ఆవిరి పడదాం. పిచ్చమ్మమ్మ నమ్మేసింది. అరే తెలుసు కదా మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఏం చేయాలి? బొంత అప్పాలి మొత్తం అలా ముంచేసాలే. ఇలా మన రివెంజ్ తీసుకోవాలి ఎట్లయినా. తెలుసు కదా మొత్తం 4 సైడ్ నిలవాలి. అమ్మా ఇంత వేడి పెట్టిరేమే, దమ్మ ఆడుతున్నావే.
మంచిగా అయింది బాగా అయింది మంచిగా అయింది బాగా అయింది ప్రార్థన దమ్మొస్తుంది అమ్మా తిన్నామా ఐస్ క్రీమ్ బాగా మంచిగా అయింది ఇది మా ప్లాన్ ఉద్యానం వేసింది పొట్టిదానా ఇంత ప్లానింగ్ చేసినవా నాకు ప్రార్థన లేదే తీయే పోలే అరే సాలే ఇంకా ఇట్లుంచితే మా అమ్మకి ఏమో అవుతుంది తీరి మా మమ్మ వచ్చి తిడుతుంది పొరలకు నాదైతే ఎంత పని చేసిరే నన్ను ఓయమ్మో దమ్మ ఇంకొకసారి పెట్టుకుంటే నాకు ఇట్లా చేస్తారా? అమ్మా బాగున్నారు